महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ వారం మే 10వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనేది మనం ఈ వారం చూద్దాం. సో ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ వస్తే కనుక మాసగ్రహాలన్నింటిలో కూడా గత 2 వారాలుగా మాసగ్రహాల మూమెంట్లో ఎటువంటి చేంజెస్ లేవు, కానీ ఈ వారం మాసగ్రహాలన్నీ కూడా మారబోతూ ఉన్నాయి. సోమవారం కుజుడు స్వక్షేత్రమైన మేషరాశిలోకి వస్తుండగా, గురువారం శుక్రుడు ఆయన స్వక్షేత్రం నుంచి మిత్రక్షేత్రానికి మిథున రాశికి మారుతూ ఉన్నారు. ఇక శుక్రవారం చూస్తే రవి బుధులు ఇద్దరు కూడా వృషభ రాశిలోకి వస్తున్నారు. ఈ విధంగా కుజ రవి బుధ శుక్ర మాసగ్రహాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఈ వారం స్థాన మార్పు చెందబోతూ ఉన్నాయి. కాబట్టి ఈ గ్రహాల యొక్క మారుతున్న స్థానాల ద్వారా మీ యొక్క రాశికి ఈ వారం ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి. అలాగే చంద్రుని యొక్క గమనం ఒకసారి మనం చూస్తే కనుక కుంభ మేన మేషరాశుల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. ఈ విధమైన చంద్రుని యొక్క సంచారం, ఇప్పుడు మారిన మాసగ్రహాల యొక్క పరిస్థితి, మిగతా గ్రహాల గోచారం కూడా మనం చూస్తే శని మీనరాశిలోను, గురుడు లాంగ్ టర్మ్ ప్లానెట్స్ మిథున రాశిలోను, ఇక రాహుకేతువులు కుంభ సింహరాశుల మీదుగా సంచరిస్తూ ఉన్నారు. సో ఈ విధమైన గ్రహ సంచారం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి ఈ వారం అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి సంబంధించి చూద్దాం. కర్కాటక రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ వారం వీరికి యోగిస్తున్న గ్రహాలు ముఖ్యంగా రవి బుధుల యొక్క సంచారం దశమంలోనే యోగిస్తుంది, లాభస్థానంలోనే యోగిస్తుంది, అంటే రవి బుధులు మారుతున్నారు. సో అలాగే కుజుడి యొక్క సంచారం కూడా చక్కగా 10th హౌస్లో యోగిస్తూ ఉంది. శుక్రుడి యొక్క సంచారం కూడా లాభస్థానంలో యోగిస్తూ ఉంది. ఏదైతే మాసగ్రహాలు మారుతూ ఉన్నాయని చెప్పుకున్నాం, ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజ్లో కుజుడు దశమంలోకి వెళ్ళడం, మెయిన్లీ ఆయన స్వక్షేత్రంలోకి రావటం, ఇది చాలా వెరీ పవర్ఫుల్. అంటే 10th హౌస్లో కుజుడు జనరల్గా యోగిస్తాడు లేదని పక్కన పెడితే దిగ్బలం ఏదైతే అతనికి డైరెక్షనల్ స్ట్రెంగ్త్ ఉంటుందో ఓన్ హౌస్ అవటం వల్ల ప్రొఫెషనల్ మ్యాటర్స్లో చాలా ముక్కుసూటిగా మీరు రాణించే ఆస్కారాలు, అనుకున్నది సాధించడం కోసం ప్రొఫెషనల్ లెవెల్లో విల్ పవర్ అద్భుతంగా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. శుక్రవారం వరకు కూడా రవి కూడా అక్కడే ఉండటం వల్ల ఈ రాశి వాళ్ళకి ప్రొఫెషనల్లీ తిరుగు లేకుండా మంచి బాస్ సపోర్టు, అడ్మినిస్ట్రేటివ్ సపోర్టు కూడా మీకు ఉండటం వల్ల చాలా వరకు కూడా ఇక్కడ కర్కాటక రాశి వాళ్ళకి పాజిటివ్ రిజల్ట్స్ కనిపిస్తూ ఉన్నాయి. రవి బుధులు ఇద్దరు మళ్ళీ శుక్రవారం నుంచి లాభస్థానంలోకి వెళ్తున్నారు, అది కూడా యోగిచ్చే అవకాశమే. చక్కగా ఈ రాశి వాళ్ళకి ఎప్పుడైతే రవి యొక్క సంచారం 2nd హౌస్లోకి వెళ్తుందో ధనపరంగా, ఆర్థిక పరంగా అన్ని విధాలా కూడా వీళ్ళకి కలిసి వచ్చే విషయంగా మనం చెప్పచ్చు. సిబ్లింగ్స్, తోబుట్టువుల ద్వారా కావచ్చు, కమ్యూనికేషన్ ద్వారా కావచ్చు, షార్ట్ జర్నీస్ ద్వారా కావచ్చు, వీటన్నిటి వల్ల కూడా ఈ రాశి వాళ్ళకి మంచి ప్లస్ పాయింట్ జరుగుతూ ఉంది. ఈ వారం మారుతున్న గ్రహాలు ఏవైతే ఉన్నాయో మాసగ్రహాలు కుజ రవి బుధ శుక్రుల యొక్క మార్పు 100% ఈ రాశి వాళ్ళకి చక్కగా మేలు చేసేదని చెప్పాలి. 8, 9, 10 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం మనకు ఉంది. మెయిన్గా ఏంటంటే ఆరోగ్యానికి సంబంధించి, ఆరోగ్య పరిస్థితులకు సంబంధించి యాంగ్జైటీ లెవెల్స్, స్ట్రెస్ లెవెల్స్ మీరు తగ్గించుకోవడానికి ఎక్కువ మీరు శ్రద్ధ చూపించాల్సిన అవసరం మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా బుధ గురువారాల్లో మనం చూస్తే ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి తండ్రి గారికి సంబంధించి కావచ్చు, ఫార్చ్యూన్ అండ్ లక్కి సంబంధించిన విషయాల్లో స్టాగ్నెంట్ అయిపోయినట్టు ప్రాజెక్ట్ వర్క్స్ రావటం ఆగిపోవటం కావచ్చు, ఫార్చ్యూన్ కొంచెం మీకు చాలా లోగా ఉండటం అనిపించవచ్చు, ఫారెన్ ట్రావెల్స్, హయ్యర్ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళకి కూడా ఒక రకమైన డిస్టర్బెన్సెస్. ఇది మే 11 వరకు మెయిన్గా ఈ వారం నుంచి కుజశనిలో యొక్క ఇది కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి చాలా సందర్భాల్లో, చాలా విషయాల్లో, చాలా స్ట్రక్ అయిపోయిన మీ యొక్క ఫార్చ్యూన్ లెవెల్స్, అచీవ్మెంట్స్ అన్నీ కూడా కొంతవరకు ఫార్వర్డ్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి. ఫాదర్ హెల్త్కి సంబంధించిన, అలాగే కొన్ని సార్లు మీరు ఏదైతే ఫార్చ్యూన్ గురించి ట్రై చేసిన సందర్భాల్లో, హైయర్ ఎడ్యుకేషన్ గురించి అయినా కొన్ని విషయాల్లో చాలా వరకు కూడా రాశి వాళ్ళకి స్ట్రెస్, స్ట్రెయిన్ ఎక్కువ తప్పించి అనుకున్న పనులు అవ్వకపోవటం అనేది చాలా లాంగ్ రన్ ఒక 4 రోజుల నుంచి. బట్ డెఫినెట్లీ అలాంటి ఇరిటేషన్, ఫ్రస్ట్రేషన్ మూమెంట్స్ నుంచి మీరు బయటపడతారు ఈ వారం స్టార్టింగ్ నుంచి.
సో అమ్మ పోన్లేరా బాబు, అప్పుడు అంత ఇబ్బంది, స్ట్రెస్, స్ట్రెయిన్, అంత ఇబ్బందికరమైన పరిస్థితి అయితే ఇప్పుడు లేదు అనుకునే విధంగా 100% మీరు ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. వారాంతానికి శుక్ర శనివారాల్లో చూస్తే కనుక దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, దశమంలో చంద్రుడు యోగిస్తాడు. ఆల్రెడీ అక్కడ కుజుడు వచ్చి ఉన్నారు ఈ వారం స్టార్టింగ్ నుంచే. దశమంలో చంద్రుడు యోగిస్తాడు, అక్కడ కుజుడు ఉన్నాడు. చక్కగా రాశ్యాధిపతితో పాటు మీ దశమాధిపతి అక్కడ కలిసి ఉండటం ప్రొఫెషనల్లీ శుక్ర శనివారాల్లో వారాంతానికి సంబంధించిన విషయాల్లో డెఫినెట్గా బిట్ రిలాక్స్డ్ వార్తలు మీరు వినే ఆస్కారాలు ఉన్నాయి. ఆ తర్వాత రవి బుధుల యొక్క సంచారం కూడా లాభస్థానంలోకి మారడం ఇట్ ఈస్ ఏ వెరీ గుడ్ సైన్ అని మనం చెప్పాలి యాక్చువల్గా. సో కాబట్టి అష్టమ రాహు దోషం ఏదైతే ఉందో ఈ రాశి వాళ్ళకి దుర్గామాత ఆరాధన ఎక్కువ చేసుకోవటం, అర్ధకాయ మహావీరం ఎక్కువ చదువుకోవటం ఈ రాశికి చాలా మంచిది. సో అలాగే రాహు యొక్క ఈ మంత్రం చదువుకుంటే చాలా వరకు కూడా దుర్గామాత ఆరాధన చేసుకున్న ఇంకా బెటర్మెంట్ రిజల్ట్స్ అనేవి ఈ రాశి వాళ్ళకు ఉండే ఆస్కారాలు మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.